నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రాజ్యసభకు తెలంగాణ నుంచి ఇద్దరు కీలకమైనటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ పంపింది. ఒకటి అభిషేక్ మను సింఘ్వి, రెండు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి. సరే, తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి సాన్నిహిత్యం రేవంత్ రెడ్డికి, వేం నరేందర్ రెడ్డికి ఏంటి, ఎప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది? మరోవైపు ఇవాళ బీసీలకు అన్యాయం చేసి కూడా వేం నరేందర్ రెడ్డికి స్థానం కల్పించారు. మరోవైపు అధిష్టానం దగ్గర మాట నెగ్గించుకున్నారు రేవంత్ రెడ్డి. ఇట్లా అనేక విశ్లేషణలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి, ఈయన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తొలినాలలో కూడా అప్పటి రాజ్యసభ టికెట్ల ప్రకారం అప్పుడు కూడా అభిషేక్ మను సింఘ్వి అధిష్టానం కోటాలో చోటు కల్పించింది. సో ఇప్పుడు ఆయన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లాగో ఎక్స్టెన్షనే కదా అని ఎవరు ఆయన గురించి ఎక్కువగా పెద్దగా మాట్లాడుకోవట్లేదు. కానీ ఇవాళ అభిషేక్ మను సింఘ్వి గురించి చాలా వరకు హార్డ్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అభిషేక్ మను సింఘ్వికి కాంగ్రెస్ పార్టీకి ఏంటి అంత దృఢమైనటువంటి బంధం? మరి ఆయనకు సంబంధించి ఆయన ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టులో చాలా సీనియర్ న్యాయవాది కదా. మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బంధం ఏంటి? ఈ బంధం చాలా చాలా స్ట్రాంగ్ గురు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ రాజ్యసభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆ ఇద్దరినే ఎందుకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో మొట్టమొదటి ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. దేశంలోనే చాలా ప్రముఖ న్యాయవాది అయిన, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన స్థాయి సింపుల్ మాటల్లో మనం చెప్పలేం. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఆయన ఒక లాయర్గా కోర్టుకు హాజరయ్యేందుకు ఇవ్వాల్సినటువంటి ఫీజు అక్షరాల 15 లక్షలు ఒక్కసారి వచ్చిపోవడానికి. మరి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలైనటువంటి అభిషేక్ మను సింఘ్వి 2006 నుంచి రాజ్యసభ సభ్యుడిగానే వ్యవహరిస్తున్నటువంటి ఆయనకు కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఇప్పుడు రాజ్యసభకి పంపేందుకు కొంత చోటు కల్పించింది. అంటే సుప్రీంకోర్టులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి న్యాయవాదుల్లో కూడా అభిషేక్ మను సింఘ్వి ఒకరని చెప్పాలి. గతంలో భారత అదనపు సొలిసిటర్ జనరల్గా కూడా ఆయన పనిచేశారు. పార్టీకి సంబంధించినటువంటి న్యాయ మానవ హక్కులకు సంబంధించినటువంటి విభాగానికి కూడా చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అట్లాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అట్లాగే అక్కడి నుంచి పిహెచ్డి కూడా పట్టా పొందినటువంటి ఆయనకు గెలుపోవటం సహజమే, కొత్తేమీ కాదు. అంటే గతంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ నుంచి జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఆయన అనూహ్యంగా ఓటం జరిగింది. మరి పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి సీనియర్ నేతకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోటాతో సురక్షితమైనటువంటి ప్రాంతంగా తెలంగాణ ఎంచుకోవడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలోనే ఆయన ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపించారు. ప్రముఖ లాయర్గా ఆయన చార్జ్ చేసే ఫీజు విషయంపైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయాలు ఒక్కసారిగా తెర మీదకి వచ్చినాయి. రాజ్యసభకు ఎక్స్టెన్షన్ కారణంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఇంత సీనియర్ న్యాయవాది కోర్టులో ప్రతి అపీరెన్స్ కూడా ఆయన మినిమం టు మినిమం 6 లక్షల నుంచి గరిష్టంగా 15 లక్షలు వసూలు చేస్తారనే చర్చ వినిపిస్తోంది. సాధారణంగా కేసు విచారణకైతే 16.5 లక్షల వరకు ఆయన ఫీజు ఉంటుంది అనేది తోటి అడ్వకేట్లు చెప్తున్నటువంటి మాట. అట్లాగే కీలకమైనటువంటి విచారణ కోసం కోర్టుకు హాజరయ్యేందుకు ఏకంగా 25 లక్షలు ఆయన ఫీజు వసూలు చేస్తారట. నిజంగా నమ్మశక్యమేనా? మరి ఆయన వార్షిక ఆదాయం, యాన్యువల్ ఇన్కమ్ చూస్తే 10 నుంచి 15 కోట్ల వరకు ఉంటుందంట. చూడండి ఒక్కసారి, మరి ఎంత పవర్ఫుల్ పర్సన్ ఆయన సుప్రీంకోర్టులో. అట్లాగే 2024 నాటి నుంచి ఆయన అప్పటి ఆస్తుల విలువ ఒకసారి చూస్తే ఆయన కుటుంబ సభ్యులు కానీ మొత్తం ఆస్తుల విలువ 1872 కోట్లు, ఎప్పటికి 2024కి. అదే 2026 ఇప్పుడు విషయం తీసుకుంటే ఖచ్చితంగా 2000 కోట్ల పై మాట. మరోవైపు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ కానీ లేకుంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇటువంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు చదువుకున్నటువంటి ఘనత ఆయనకి. ఆయన న్యాయవాదిగా దశాబ్దాల అనుభవం పొందినటువంటి వ్యక్తి. మరి దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి లాయర్లలో మొదటి 10 మంది పేర్లో అభిషేక్ మను సింఘ్వి పేరు ఉంటుంది. అయితే ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వికి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, మంచి మంచి పేరు తెచ్చినటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఒకసారి కేసుల విషయం తీసుకుంటే ప్రత్యేకంగా కొన్ని కేసులు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ కేసులో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒకటి డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఇది అభిషేక్ సింఘ్వికి సంబంధించినటువంటి కెరియర్లోనే అత్యంత కీలకమైనటువంటి కేసు అని చెప్పుకోవాలి. అరెస్టులు కానీ పోలీస్ కస్టడీలో హింసను నిరోధించడానికి సుప్రీంకోర్టు ఈ కేసులో చారిత్రాత్మకమైనటువంటి మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. ఈ కేసులో ఆయనను అమికస్ క్యూరీగా కూడా వ్యవహరించి కోర్టుకు సహకరించారని కూడా చెప్పుకోవాలి. ఇక మరో సంచలనమైనటువంటి కేసు శబరిమల కేసు.
ఈ యొక్క శబరిమల ఆలయం సంబంధించి మహిళల ప్రవేశానికి సంబంధించినటువంటి కేసులో ఆయన వాదనలు వినిపించారు. కాకపోతే ఆయన వాదనలు కొంత ఆలయ సాంప్రదాయాల తరఫున వాదించడం కోర్టులో మనం కొసమెరుపుగా చెప్పుకోవాలి. కానీ అది కూడా సంచలనమైనటువంటి తీర్పుగానే, అంటే సంచలనమైనటువంటి కేసుగానే మనం పరిగణించాలి. ఇక నెక్స్ట్ కేసు టెలికాం రంగానికి సంబంధించింది. మరి ఇదే టెలికాం రంగంలో సంస్కరణలు తెచ్చినటువంటి అనేక కేసులు ఆయన వాదించడం జరిగింది. 1997లో అనుకుంటా మొబైల్ కంపెనీల పైన లెవీ విధించే విషయంలో కూడా ఆయన వినిపించినటువంటి వాదాలతో అప్పటి ట్రాయ్ పూర్తి స్థాయిలో ఆ ట్రాయ్ ఏర్పాటుకు కూడా కారణమైంది. అంటే 2G స్కామ్ కేసుల్లో కూడా ఎయిర్సెల్ కానీ వోడాఫోన్ తరఫున కూడా ఆయన వాదనలు వినిపించడం కూడా జరిగింది. అట్లాగే టాటా వర్సెస్ సైరస్ మిస్త్రీ, ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కార్పొరేట్ కేసు. అంటే కార్పొరేట్ రంగంలోనే సంచలనం సృష్టించినటువంటి టాటా సన్స్ అట్లాగే సైరస్ మిస్త్రీ వివాదంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర అని చెప్పాలి. అట్లాగే మహారాష్ట్ర కర్ణాటక రాజకీయ సంక్షోభాల సమయంలో కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి కేసు కూడా ఆయన వాదించారు. అంటే ప్రభుత్వాల ఏర్పాట్లో కూడా గవర్నర్ నిర్ణయాలను కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రతిపక్షాల తరఫున కూడా ఆయన తీవ్రమైనటువంటి వాదనలు కీలకంగా వినిపించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్ అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసు, ఇది పెద్ద ఎత్తున సంచలనం రేపింది, అరెస్టుల దాకా దారితీసింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ కోరుతూ కూడా ఆయన ఈడీ చర్యలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టులో వినిపించారు. అట్లాగే మరొక కీలకమైనటువంటి కేసు నేషనల్ ఫ్లాగ్ కేసు, ఇది ప్రతి పౌరుడికి జాతీయ జెండాను ఎగరవేసే హక్కు ఉందని ప్రూవ్ చేసినటువంటి కేసుల్లో వాదనలు వినిపించింది కూడా అభిషేక్ మను సింఘ్వీనే. ఇలా ఎన్నో కీలక అంశాలకు సంబంధించినటువంటి తన అద్భుతమైనటువంటి వాదనలు వినిపించినటువంటి ఆయన పైన కొన్ని బ్లాక్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ మనం పాజిటివ్సే కాదు, నెగిటివ్స్ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన తీరుపైన కూడా చాలా విమర్శలు కూడా ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. మరి వాటి విషయం కూడా ఒకసారి మనం పరిశీలిస్తే 2012లో అభిషేక్ మను సింఘ్వీకి సంబంధించినటువంటి ఒక వివాదాస్పద వీడియో బయటకు వచ్చింది. అదో పెను సంచలనంగా మారిందని చెప్పాలి. అంటే ఒక మహిళ సహ ఉద్యోగిని జడ్జి చేస్తానని చెప్పి ఆశ చూపి ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు వచ్చినటువంటి ఆరోపణల వీడియో కూడా కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న ఆయనకు తన పదవి రాజీనామా చేసేదాకా తీసుకొచ్చింది. అంతేకాదు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి కూడా ఆయన రాజీనామా చేశారు ఆనాడు. అయితే ఆ వీడియోను తన మాజీ డ్రైవర్ కొంత ఫోర్జరీ చేశాడని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా కూడా కోర్టును ఆశ్రయించిన ఆయన ఆ తర్వాత అంశం పైన ఆయన కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే 2014లో కూడా ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు అభిషేక్ మను సింఘ్వీ పైన దాదాపుగా 57 కోట్ల జరిమానా కూడా ఐటీ శాఖ విధించింది. ఆయన తన ఆఫీస్ ఖర్చుల కోసం దాదాపుగా 5 కోట్లతో 1250 ల్యాప్టాప్లు కొన్నట్లుగా ఇతర ఖర్చులను కూడా భారీగా చూపించినట్లుగా ఆనాడు ఐటీ శాఖ రైట్స్లో గుర్తించింది. తీవ్రమైనటువంటి ఐటీ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఖర్చులకు సంబంధించి కూడా డాక్యుమెంట్స్ అడిగితే కూడా తన ఆఫీస్లో చెదలు పట్టిపోవడంతో రికార్డులన్నీ కూడా పాడైపోయినాయి అనే సమాధానం ఇవ్వటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పట్లో రాజకీయంగా పెద్ద విమర్శలకు కూడా, తీవ్రమైనటువంటి విమర్శలకు కూడా తావిచ్చింది. మరోవైపు కేరళ లాటరీలో కూడా మాఫియాగా కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి శాంటియాగో మార్టిన్ తరఫున కూడా సింఘ్వీ కోర్టులో వాదించడం పైన కూడా అప్పట్లో కేరళ కాంగ్రెస్ నేతలే స్వయంగా ఆయన పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారనే విమర్శలు కూడా ఆయన పైన వచ్చాయి. ఇట్లా అభిషేక్ మను సింఘ్వీ పైన అనేక బ్లాక్ మార్క్స్ ఉన్నాయి. అనేక సంచలనమైనటువంటి కేసుల్లో ఆయన వాదించినటువంటి చరిత్ర ఉంది, ఘనత ఉంది. ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో చరిత్ర ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వీని వరుసగా దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు రాజ్యసభకి కాంగ్రెస్ పార్టీ పంపిస్తుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. మరి ఎంత విధేయత ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఇచ్చిన తర్వాత మరొకసారి కంటిన్యూస్గా రెన్యువల్ చేస్తున్నారు, ఓడిపోయిన తర్వాత కూడా రెన్యువల్ చేస్తున్నారు అంటేనే కాంగ్రెస్ పార్టీకి అభిషేక్ మను సింఘ్వీకి ఉన్నటువంటి డీల్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి, ఈ బంధం నిజంగానే ఫెవికాల్ బంధమా, లేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయ వ్యవహారాల కోసం అట్లాగే న్యాయ సూచనల కోసం, న్యాయ సలహాల కోసం మాత్రమే ఆయనకు పదవిని ఎక్స్టెండ్ చేస్తూ ముందుకెళ్తోందా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభిషేక్ మను సింఘ్వీ పైన అంత ప్రేమ ఉంది, ఎందుకు ఆయన్ని రెన్యువల్ చేసింది మరొకసారి రాజ్యసభను? ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.